ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి గూగులోళ్ళకి సంబంధించిన గూగుల్ ఫ్లో వెబ్సైట్ గురించి ఫుల్ ట్యుటోరియల్ చెప్తున్నాను. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఫ్రీగా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఏ టు జెడ్ ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. మీరెక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. స్టార్టింగ్ నుంచి వస్తున్నాను. బ్రౌజర్ క్లోజ్ చేసి మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉన్నా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్‌లో జెమినీ గూగుల్ ఫ్లో ఏఐ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయంగానే మనకి చాలా వెబ్‌సైట్స్ వస్తాయి. ఇందులో labs.google అని కనబడుతుంది గదా! ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. నేనైతే నా జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యాను. మీరు గూడా ఖచ్చితంగా మీ జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కింద కనబడతాయి. మీరు ఫ్రెష్‌గా ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అని అనుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్‌సైట్ యొక్క యూజర్ ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటది. మీరు ఇమేజెస్ క్రియేట్ చేయాలి అన్నా, వీడియోస్ క్రియేట్ చేయాలి అన్నా ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వీడియో అనే ఆప్షన్ కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఇమేజ్, వీడియో మీరు ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను వీడియోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ 2 ఆప్షన్స్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ మనకి ఇమేజ్ ఉంది కాబట్టి ఇమేజ్‌లోకెళ్తున్నా. నెక్స్ట్ దీని కింద సైజెస్ ఉంటాయి. మీకు ఇమేజ్ ఏ సైజులో కావాలి? మనకి యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా! 1920, 1080 మీకు ఆ సైజెస్‌లో కావాలి అంటే 16:9 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను ఇన్‌స్టాగ్రామ్ కోసం క్రియేట్ చేస్తున్నాను అంటే 1:1 సెలెక్ట్ చేసుకోండి. అదే యూట్యూబ్ షార్ట్ కోసం అయితే 9:16 సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇమేజ్ ఫుల్ సైజ్‌లో కావాలి. దానికోసం 16:9 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ దీని కింద 1, 2, 3, 4 అనే ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా! మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేస్తే మీకు ఎన్ని ఇమేజెస్ జనరేట్ అవ్వాలి? మీరు 4 పెట్టుకున్నారు అంటే 4 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. మనకి ఇమేజెస్‌కొచ్చేటప్పటికి ఎటువంటి క్రెడిట్స్ అనేయి లాస్ అవ్వం. మనం ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. మన క్రెడిట్స్ మైనస్ అయ్యేది మనం ఏమైనా ఒక వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఆ టైంలో మనకి క్రెడిట్స్ అనేయి మైనస్ అవుతాయి. ఈ క్రెడిట్స్ గురించి వీడియో ఆప్షన్ చెప్పినప్పుడు డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ మనం ఇమేజ్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ నానో బనానా 2 అని ఉంది గదా! ఇక్కడ మనకి మోడల్స్ ఉంటాయి. ఇక్కడ నానో బనానా ప్రో, నానో బనానా 2, ఇమాజిన్ 4 ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి నానో బనానా 2 వచ్చేటప్పటికి లేటెస్ట్‌గా ఫిబ్రవరిలో వచ్చింది. ఇది మనకి ఇమేజెస్ స్పీడ్‌గా జనరేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నేనైతే నానో బనానా 2 యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ క్రియేట్ అవ్వడానికి ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. నేనైతే ఆల్రెడీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేశాను. మీకోసం అసలు ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది గూడా చెప్తున్నా. నేను చాట్‌జీపీటీ వెబ్‌సైట్‌లోకెళ్తున్నా. చాట్‌జీపీటీ వెబ్‌సైట్ గురించి అందరికీ తెలిసిందే గదా! ఇక్కడ ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఆ ప్రాంప్ట్ ఏంటి? నాకు ఒక మనిషి ఒక ఎద్దుని, ఆ ఎద్దు గూడా బలమైన ఎద్దుని పట్టుకొని నడుస్తున్నట్టుగా, అది గూడా ఎక్కడ విలేజ్‌లో కావాలి. నాకు బ్యాక్‌గ్రౌండ్ ఇల్లు కావాలి అని, అలాగే అక్కడున్న జనాలు కొంతమంది సెల్ఫీ దిగుతున్నట్టుగా, కొంతమంది భయపడుతున్నట్టుగా కావాలి అన్నది ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నా. మీరు ఈ ప్రాంప్ట్ తెలుగులో అయినా ఇవ్వచ్చు. నేనైతే ఇంగ్లీష్‌లో ఇస్తున్నా. నీడ్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ an Indian man walking in Indian village street with giant big bull. The bull color is black and white. ఇక్కడ మీరు ప్రాంప్ట్ అబ్జర్వ్ చేశారు అంటే, అక్కడ కనబడే వ్యక్తి ఎలా ఉండాలి? ఇండియన్ మ్యాన్ అయ్యుండాలి అని క్లియర్‌గా ఇచ్చా. అలాగే నాకు ఇండియన్ విలేజ్ స్ట్రీట్‌లో నడుస్తున్నట్టుగా కావాలి అని ఇచ్చా. అలాగే నాకు కావాల్సిన బుల్ కలర్ గూడా మెన్షన్ చేశా. ఇలాగా మీరు ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకి ప్రాంప్ట్ గూడా అలాగే క్రియేట్ అవుద్ది. నేను ఇంకా ఈ ప్రాంప్ట్‌ని ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. విత్ లాంగ్ హార్న్స్ అంటే కొమ్ములు. ద village neighbors shocked and fear at the same time somebody take selfies. The background shows trees and huts. The entire scene looks real, not AI.
నేను ఆల్రెడీ సగం వరకే ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ఎద్దు బ్లాక్ అండ్ వైట్‌లో ఉండాలి. అలాగే పెద్ద కొమ్ములుండాలి. చుట్టూరు ఉన్న జనాలు షాక్ అవుతున్నట్టుగా, అలాగే భయపడుతున్నట్టుగా, అదే టైంలో కొంతమంది సెల్ఫీస్ తీసుకుంటున్నట్టుగా, అలాగే నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ట్రీస్ కనబడాలి అని, హట్స్ కనబడాలి అని, ఇలాగా మీరు ప్రాంప్ట్ డీటెయిల్‌గా ఇవ్వగలిగితే మనకి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చా. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం ఈ బేసిక్ ప్రాంప్ట్ అల్లా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోద్ది. ఈ బేసిక్ ప్రాంప్ట్ అలాగే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ప్రతి ప్రాంప్ట్ నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. క్లిక్ చేసి ప్రాంప్ట్స్‌నన్నిటిని యూజ్ చేయండి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం ఈ బేసిక్ ప్రాంప్ట్ అల్లా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద చేంజ్ అయిపోద్ది. మనం ఇచ్చిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఆ మిస్టేక్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ అయిపోయింది. ఈ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన ఫ్లో వెబ్‌సైట్‌లోకొచ్చి ఇక్కడ ఇమేజ్ పెట్టుకొని మనకు కావాల్సిన సైజెస్ అలాగే మనకు కావాల్సిన వెర్షన్ గూడా సెలెక్ట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ సింపుల్‌గా ఈ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజెస్ క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ నాకు 4 ఇమేజెస్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఇక్కడ నేను 4 పెట్టా. అదే మీరు 1 పెట్టారు అంటే 1 ఇమేజే క్రియేట్ అవుద్ది. నాకు ఎట్ ఏ టైమ్ 4 ఇమేజెస్ క్రియేట్ అవ్వాలి అని 4 పెట్టా. ఇక్కడ మనకి పర్సెంటేజ్‌లు కనబడతాయి. ఈ 100% కంప్లీట్ అవ్వడం మనకి ఇమేజెస్ ప్రివ్యూ వచ్చుద్ది. ఇక్కడ నాకు 4 ఇమేజెస్ క్రియేట్ అయినాయి. మీరు ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇమేజెస్‌లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మనకి వీడియో కింద జనరేట్ అవ్వట్లా. చిన్న పిల్లలు లేకుండా గూడా మనం ఇమేజ్‌లో చూసుకోవాలి. ఈ ఇమేజ్‌లో అయితే చిన్న పిల్లలు ఎక్కడ కనబడట్లా. నాకు 4 ఇమేజెస్‌లో చిన్న పిల్లలు అసలు రాగూడదు అంటే, మనం ప్రాంప్ట్‌లోనే చిన్న పిల్లలు కనబడగూడదు అని ఇవ్వాలి. నేనైతే లాస్ట్ ఇమేజ్ డౌన్‌లోడ్ చేస్తున్నా. ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి గదా! ఇక్కడ క్లిక్ చేయంగానే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ 1K, 2K మనం ఏ సైజ్‌లో అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 4K చేయాలి అంటే మనం మనీ పెట్టి పర్చేస్ చేయాలి. నాకైతే 2K వరకు సరిపోద్ది. ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మనకి ఇమేజ్ 2Kలోకి అప్‌స్కేలింగ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకొని ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోయింది. ఒకసారి ప్రివ్యూ చూపెడుతున్నా. ఇక్కడ మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ క్రియేట్ చేసాం గదా! అలా కాదు నా ఫోటోతో నాకు ఇమేజ్ క్రియేట్ అవ్వాలి అంటే మీ ఫోటో అప్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేసాము అంటే నా ఫోటో వచ్చేటప్పటికి డెస్క్‌టాప్ మీద ఉంది. ఫోటో తీసుకుంటున్నా. ఇక్కడ మనకి ప్రివ్యూ రావాలి. నెక్స్ట్ నేను ఆల్రెడీ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నా. ఇది గూడా నేను ఇందాక చాట్‌జీపీటీలో క్రియేట్ చేశాను కదా! సేమ్ అదే ప్రాసెస్‌లో క్రియేట్ చేశాను. ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తున్నా. అసలు ఈ ప్రాంప్ట్‌లో ఏముంది? ఇక్కడున్న ఫేస్ రిఫరెన్స్ కింద తీసుకొని, ఒక అమ్మాయితో రోడ్డు మీద నడుస్తున్నట్టుగా కావాలి. ఆ అమ్మాయి ఏ డ్రెస్ ఏసింది అన్నది గూడా మెన్షన్ చేశా. యెల్లో హుడ్డీ అండ్ బ్లాక్ ప్యాంట్. అలాగే నాకు కెమెరా మూవ్‌మెంట్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, అలాగే నాకు 4K సినిమాటిక్ స్టైల్‌లో కావాలి అని ఉంది. ఇదంతా నాకు చాట్‌జీపీటీయే క్రియేట్ చేసింది. జస్ట్ ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అంటున్నా. ఇక్కడ నాకు 4 ఇమేజెస్ క్రియేట్ అయినాయి. ఈ 4 ఇమేజెస్‌లో మీకు నచ్చిన ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు 4 ఇమేజెస్ కావాలి అన్నా ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఇక్కడ మనం 2 మెథడ్స్‌లో ఇమేజెస్ క్రియేట్ చేసాం. ఫస్ట్ మెథడ్ ఏంటి? జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను. నాకు ఈ ఇమేజెస్ క్రియేట్ అయినాయి. సెకండ్ మెథడ్ ఏంటి? నా ఫోటో ఇచ్చి ఆ ఫోటోకి మళ్ళీ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. నా ఫోటోతో ఇక్కడ ఇమేజెస్ జనరేట్ అయినాయి. ఇక్కడ క్రియేట్ చేసిన ఫోటోస్‌ని మనం ఎడిట్ గూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయంగానే మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్రాప్. దీని మీద క్లిక్ చేసి మనకి ఈ ఇమేజ్ ఏ సైజులో కావాలి. సపోజ్ నేను యూట్యూబ్ షార్ట్ కోసం యూజ్ చేద్దాం అని అనుకుంటే ఇక్కడ 9:16 పోర్ట్రేట్ అనే ఆప్షన్ కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేయడం మనకు ఆ సైజులో వచ్చుద్ది. మనం పొజిషన్ సెట్ చేసుకొని క్రాప్ అన్నాము అంటే ఈ ఇమేజ్ ఈ సైజులోకి చేంజ్ అయిపోద్ది. నాకైతే ఈ సైజులో వద్దు. నెక్స్ట్ అలాగే స్క్వేర్ 1:1 ఇదొచ్చేటప్పటికి ఇన్‌స్టాగ్రామ్ సైజ్. దీని కింద సైజ్ వచ్చేటప్పటికి ఫ్రీ ఫార్మ్.
ఇదొచ్చేటప్పటికి మీకు నచ్చిన సైజ్ మీరే సెట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి, కింద నుంచి, పైనుంచి మనం ఎలా కావాలి అంటే అలా మూవ్ చేసి మనకు నచ్చిన సైజులో సెట్ చేసుకుంటాం. క్రాప్ అన్నాను అంటే ఈ సైజులో ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. నాకైతే ఈ 3 సైజెస్ వద్దు. క్యాన్సిల్ అంటున్నా. దీని కింద ఆప్షన్స్ వచ్చేటప్పటికి బాక్సు, లాజో టూల్‌తో ఇలా డ్రా చేస్తున్నా. ఇక్కడ ఒక అమ్మాయి కూర్చున్నట్టుగా ఇస్తున్నాను. మనం ఏ ప్లేస్‌లో అయితే డ్రా చేస్తామో ఆ ప్లేస్‌లో మనకి వచ్చుద్ది. ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇండియన్ గోల్ సిట్టింగ్ ఆన్ బుల్. మీరింకా డీటెయిల్‌గా ఇవ్వచ్చు. ఆ అమ్మాయి ఏ డ్రెస్ ఏసుకుంది, అలాగే డ్రెస్ కలర్ ఏ కలరు, ఇయన్నీ ఇచ్చారు అంటే మీరిచ్చిన డ్రెస్ కలర్‌ని బట్టి, అలాగే ఆ అమ్మాయి లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా, ఇదంతా మన ఆలోచనకి తగ్గట్టుగా మీరు ప్రాంప్ట్ ఇవ్వగలిగితే దానికి తగ్గట్టుగా ఇమేజ్ వస్తుద్ది. నేను ట్యుటోరియల్ చెప్తున్నాను కాబట్టి సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇండియన్ గోల్ సిట్టింగ్ ఆన్ బుల్. గోల్ అంటే మళ్ళీ చిన్న పిల్లలు ఎవరైనా వస్తే మనకి వీడియో క్రియేట్ అవ్వదు. దానికోసం ఉమెన్ అని ఇస్తున్నా. ఇండియన్ ఉమెన్ సిట్టింగ్ ఆన్ బుల్. సబ్మిట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఉమెన్ వచ్చింది గానీ ముగ్గురొచ్చేసారు. మనకి ఏఐలో ఒక్కొక్కసారి ఇలాగ పర్ఫెక్ట్‌గా రావట్లా. ఒకళ్ళ బదులు ముగ్గురు రావడం, ఇద్దరు రావడం ఇలా జరుగుద్ది. ఆ టైంలో మళ్ళీ సింపుల్‌గా లాజో టూల్‌తో డ్రా చేసుకొని నాకు ఒకలే ఉండాలి అని ఇచ్చారు అంటే ఆ ప్లేస్‌లో ఒకలే వస్తారు. ఐ నీడ్ ఓన్లీ వన్ ఉమెన్. మీరు ఏఐని యూజ్ చేయడం వస్తే మీకు మనసులో ఏదనిపిస్తే అది టైప్ చేశారు అంటే దానికి తగ్గట్టుగా మనకి ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి. మనం ఎవరినైనా యాడ్ చేయాలి అన్నా, రిమూవ్ చేయాలి అన్నా, మీకు నచ్చిన క్యారెక్టర్ ఏది యాడ్ చేసుకోవాలి అన్నా అంతా చాలా ఈజీగా ప్రాంప్ట్ ద్వారా చేయొచ్చు. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా ఒక అమ్మాయి కూర్చున్నట్టుగా వచ్చింది. మీరు లాజో టూల్ గురించి చూసారు గదా! సేమ్ అలాగే బాక్సు ఇదొచ్చేటప్పటికి ఒక బాక్స్ కింద సెలెక్ట్ చేసుకోవడానికి కుదురుద్ది. ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది గదా! ఈ క్యారెక్టర్ నాకిక్కడ ఉండకూడదు. ఒకేళ మీరు రిమూవ్ చేద్దాం అనుకుంటే ఇలాగ బాక్స్ కింద సెలెక్ట్ అవుద్ది. మీకు ఒకేళ ఈ సెలక్షన్ పర్ఫెక్ట్ రాలేదు. నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాను అంటే మీరు సైడ్ క్లిక్ చేశారనుకోండి మనకి సెలక్షన్ పోద్ది. మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమూవ్ థిస్ పర్సన్ అని సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి సబ్మిట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ బాక్స్ టైప్‌లో డ్రా చేసిన దగ్గర ఉన్న అబ్బాయి రిమూవ్ అయిపోయాడు. దీని కింద ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనం పెయింట్ ద్వారా గూడా సేమ్ అలా క్రియేట్ చేయొచ్చు. మీరు ఇలా డ్రా చేశారనుకోండి సన్న గీత వస్తుంది గదా! ఇప్పుడు మీరు బ్యాక్‌కెళ్ళాలి అంటే మనకి ఫోటోషాప్‌లో కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తాం గదా! సేమ్ ఆప్షన్ ఇక్కడ గూడా రన్ అవుద్ది. కంట్రోల్ జెడ్ అన్నాము అంటే బ్యాక్‌కెళ్తాం. ఇక్కడ నేను సైజ్ పెంచుకుంటున్నా. పెంచుకొని డ్రా చేస్తున్నా. ఇక్కడ నాకు ఒక ఆవు దూడ కావాలి. దానికోసం ఇలాగా డ్రా చేసి యాడ్ కౌ కాల్ఫ్ అని ఇచ్చా. మీరు ఒకేళ కాల్ఫ్ ఏ కలర్‌లో ఉండాలి అన్నది కావాలి అంటే ఇక్కడ కలర్ గూడా ఇచ్చుకుంటారు. కాల్ఫ్ కలర్ ఈస్ రెడ్ అండ్ వైట్. క్రియేట్ అన్నాము అంటే ఆ ప్లేస్‌లో మనకి కాల్ఫ్ అనేది యాడ్ అయిపోద్ది. ఇప్పటిదాకా మీరు ఎన్ని చూసారు? ఒక క్యారెక్టర్‌ని రిమూవ్ చేయడం చూసాం. అలాగే మనకి నచ్చిన క్యారెక్టర్‌లని యాడ్ చేసుకోవడం చూసాం. అలాగే మీకెవరైనా ఒక క్యారెక్టర్ ఉందనుకోండి. వాళ్ళ మీద మనం పెయింట్ గాని, లేకపోతే లాజో టూల్‌తో గాని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళు మీకు ఎలా మారిపోవాలి అన్నది ఇవ్వాలి అన్నా మనం ప్రాంప్ట్ రూపంలో ఇచ్చాము అంటే వాళ్ళు అలా మారిపోతారు. నెక్స్ట్ అలాగే మీరు ఏమైనా టెస్ట్ రాయాలి అన్నా మనం టెస్ట్ ఇవ్వచ్చు. ఈ డ్రా మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి టెస్ట్ ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ సైజ్ మీకెలా కావాలి? మీకు పెద్దగా టెస్ట్ కనబడాలి అంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటారు. చిన్న టెస్ట్ కావాలి అంటే కిందకి పెట్టుకుంటారు. నాకైతే టెస్ట్ పెద్దది కావాలి. మొత్తం పెట్టేసి మీకు టెస్ట్ కలర్ ఏ కలర్‌లో కావాలి? సపోజ్ నేను ఇక్కడ బ్లూ ఇచ్చాననుకోండి. నాకు టెస్ట్ బ్లూలో వచ్చుద్ది. ప్రతాప్ వర్మ. టెస్ట్ మీకెక్కడ కావాలి? ఇలాగా మనం టెస్ట్ గూడా సెట్ చేసుకోవచ్చు. ఇది ఒకేళ మీకు వద్దు అంటే నేను ఆల్రెడీ చెప్పాను గదా! కంట్రోల్ జెడ్ అన్నాము అంటే బ్యాక్‌కొస్తాం. ఇలా కంట్రోల్ జెడ్‌లు ప్రెస్ చేసుకుంటూ మనం బ్యాక్‌కెళ్ళొచ్చు. ఇక్కడున్న అబ్బాయి జీన్స్ ప్యాంటు, టీ షర్టు యేసుకుంటున్నట్టుగా కావాలనుకోండి. సింపుల్‌గా లాజో టూల్‌తో ఆ అబ్బాయి వరకు సెలెక్ట్ చేసుకొని మీరిక్కడ ప్రాంప్ట్ ఇచ్చారు అంటే ఆ అబ్బాయి జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ యేసుకుంటున్నట్టుగా
మారిపోతాడు. ఇక్కడ ఈ ఇమేజ్‌లో మనం ఎన్ని చేసాం, ఒక క్యారెక్టర్ యాడ్ చేసాం. అలాగే ఇక్కడ ఒక క్యారెక్టర్ కూర్చొని ఉన్నట్టుగా ఉండాలి. ఆ క్యారెక్టర్‌ని రిమూవ్ చేసాం. అలాగే ఒక ఆవు దూడని యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఈ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేయాలి అంటే రైట్ సైడ్ పైన డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి 2K సైజ్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. బ్యాక్‌కొస్తున్నా. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ గురించి చూసాం గదా! దీని పక్కనే వీడియో ఆప్షన్. ఈ వీడియో ఆప్షన్ చెప్పే ముందు మీరు మీ జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవుతారు కదా! అవ్వడం ఇక్కడ 50 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. ఈ 50 క్రెడిట్స్ ప్రతిరోజు యాడ్ అవుతూనే ఉంటాయి. సపోజ్ మీరు ఒక 30 క్రెడిట్స్ యూజ్ చేశారనుకోండి. ఈ 20 క్రెడిట్స్ రిమూవ్ అయిపోయి నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్‌గా మళ్ళీ 50 క్రెడిట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీని కింద 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి గదా! మనం ఫ్రేమ్స్ అంటే మీ దగ్గర ఎటువంటి ఇమేజ్ లేకపోయినా జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో క్రియేట్ చేయొచ్చు. లేదు నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఉన్నది నాకు వీడియో కింద మారాలి అంటే ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి మనం 3 ఇమేజెస్ అప్‌లోడ్ చేయాల్సొచ్చుద్ది. ఒక ఇమేజ్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్, మీరు తీసుకున్న క్యారెక్టర్. రెండో ఇమేజ్ వచ్చేటప్పటికి సీను. మనకి బ్యాక్‌గ్రౌండ్ ఏముండాలి? సపోజ్ మీ దగ్గర ఒక అడవిలో ఉన్నట్టుగా ఫోటో ఉందనుకోండి. సీన్ కింద ఆ ఫోటో తీసుకుంటారు. ఇక లాస్ట్‌దొచ్చేటప్పటికి స్టైలు. మీకు ఆ ఇమేజ్ ఎలా రావాలి? ఒక సినిమాటిక్ లుక్‌లో కావాలా? లేకపోతే ఆయిల్ పెయింటింగ్ కింద కావాలా? అన్నది ఆ ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మనం పెద్దగా యూజ్ చెయ్యం. దీని గురించి ఇంకా మీకు డీటెయిల్‌గా కావాలి అంటే నేను ఆల్రెడీ గూగులోళ్ళకి సంబంధించిన విస్క్ ఏఐ అనే వెబ్‌సైట్ గురించి చెప్పా. ఆ వెబ్‌సైట్‌లో సబ్జెక్టు, సీను, స్టైలు వీటి మీదే ఆ వెబ్‌సైట్ రన్ అవుద్ది. నేను ఆల్రెడీ ఫుల్ ట్యుటోరియల్ చెప్పాను. మీరు ఆ వీడియో చూసారు అంటే ఈ ఆప్షన్ గురించి గూడా మీకు ఒక ఐడియా వచ్చుద్ది. నేనైతే బేసిక్‌గా చెప్పాను. నాకైతే ఫ్రేమ్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సైజెస్. మీకు వీడియో యూట్యూబ్ షార్ట్ వీడియో కింద కావాలా? లాంగ్ వీడియో కింద కావాలా? నాకైతే లాంగ్ వీడియో కింద కావాలి. నెక్స్ట్ మీరు వీడియో జనరేట్ చేస్తే ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి? నాకైతే ఒక్క వీడియో జనరేట్ అవ్వాలి. మనకు ఒక్క వీడియో జనరేట్ అవ్వడానికి 20 క్రెడిట్స్ మైనస్ అవుతాం. అంటే మనకి రోజుకి 50 క్రెడిట్స్ కదా! రోజుకి 2 వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. మీరు 1 కాకుండా 4 పెట్టారనుకోండి 80 క్రెడిట్స్. మన దగ్గర 80 క్రెడిట్స్ లేవు. 50 ఉన్నాయి. 3 పెట్టారు అంటే ఎట్ ఏ టైమ్ 3 వీడియోస్ జనరేట్ అవుతాయి. 2 పెట్టారు అంటే 2 వీడియోస్ జనరేట్ అవుతాయి. 40 క్రెడిట్స్ మైనస్ అవుతాం. నాకైతే ఒక్క వీడియో జనరేట్ అయితే చాలు. ఇక్కడ నేను 1 పెట్టా. 1 వీడియోకి 20 క్రెడిట్స్. నెక్స్ట్ దీని కింద మోడల్స్ ఉంటాయి. మీరు వియో 3.1 క్వాలిటీ పెట్టారనుకోండి. మనకి వీడియో ఎక్స్‌పోర్ట్ అయ్యేది మంచి క్వాలిటీతో ఎక్స్‌పోర్ట్ అవుద్ది. కానీ మన దగ్గర 100 క్రెడిట్స్ ఉండాలి. నాకైతే కొంచెం క్వాలిటీ తగ్గినా పర్లా వీడియో జనరేట్ అవ్వాలి. వియో 3.1 ఫాస్ట్ అని ఉంది గదా! ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెట్టింగ్స్ అయితే ఇవే. నెక్స్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తున్నా. ఇక్కడ మనకి అప్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి మనం డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని అప్‌లోడ్ చేద్దాం. ఇక్కడ మనకి ప్రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ప్రివ్యూ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు బేసిక్ ప్రాంప్ట్ అయినా ఇవ్వచ్చు. బుల్ వాకింగ్ ఫార్వర్డ్ ఇచ్చినా మనకి వీడియో జనరేట్ అవుద్ది. కానీ మీరెప్పుడు ఇచ్చినా కొంచెం ప్రొఫెషనల్‌గా అవ్వండి. ఇందాక నేను క్రియేట్ చేశాను కదా! సేమ్ అలాగే చాట్‌జీపీటీలోకొచ్చి నేను ఈసారి ఫోటో అప్‌లోడ్ చేసేస్తున్నా. ఇక్కడ ప్రివ్యూ రావడం ఒక బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేయండి. నీడ్ ప్రొఫెషనల్ యానిమేషన్ ప్రాంప్ట్ బేస్డ్ దిస్ ఇమేజ్ అని ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చా. ఈ ప్రాంప్ట్స్ అన్నీ నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఇస్తాను. మీరు అక్కడ కాపీ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇప్పుడు మన ఈ ఇమేజ్‌ని బేస్ చేసుకొని మనకి చాట్‌జీపీటీయే ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇచ్చుద్ది. ప్రాంప్ట్ కాపీ చేసుకొని మీకు షార్ట్ వెర్షన్‌లో కావాలి అన్నా ఇక్కడ షార్ట్ వెర్షన్‌లో ఇచ్చింది. నేనైతే లాంగ్ వెర్షన్ ప్రాంప్ట్ కాపీ చేశాను. ఇక్కడికొచ్చి మనం ఆల్రెడీ ఫోటో అప్‌లోడ్ చేసాం గదా! ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్ అంటున్నా. సబ్మిట్ అనడం మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. ఇది 100% ప్రాసెసింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. నాకు వీడియో క్రియేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ మనకి ప్లే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయంగానే మనకి వీడియో ప్లే అవుద్ది. మీకు వీడియో నచ్చిందనుకోండి సింపుల్‌గా పైన డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం, డౌన్‌లోడ్ చేసుకోవడమే.
మనకి కొంచెం లో క్వాలిటీతో వస్తుంది. మీకు ఒకేళ హై క్వాలిటీతో కావాలి అంటే మనం మనీ పెట్టి యూజ్ చేయాలి. ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకొని ప్రాంప్ట్ ఇచ్చా. దానికి తగ్గట్టుగా వచ్చింది. నా దగ్గర ఎటువంటి ఇమేజ్ లేదు. జస్ట్ ప్రాంప్ట్ ఉంది. ప్రాంప్ట్‌తో ఎలా క్రియేట్ చేయాలి అంటే సింపుల్‌గా ఈసారి నేను ఇమేజ్ తీసుకోవట్లేదు. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంది గదా! ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇమేజ్ రిఫరెన్స్ లేదు. ఇక్కడున్న ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా మనకి వీడియో క్రియేట్ అయిపోద్ది. మీరు చాట్‌జీపీటీలోకెళ్ళి నాకు యానిమేషన్ ప్రాంప్ట్స్ కొన్ని కావాలి అంటే కొన్ని యానిమేషన్ ప్రాంప్ట్స్ వస్తాయి. అందులో ఒక ప్రాంప్ట్ కాపీ చేసుకొనొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అన్నారు అంటే ఆ ప్రాంప్ట్‌లో ఏముందో ఆ ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా వీడియో క్రియేట్ అయిపోద్ది. సబ్మిట్ అంటున్నా. ఇక్కడ ప్రాంప్ట్ ఏంటి? ఒక మనిషి ఎద్దును పట్టుకొని నడుస్తున్నట్టుగా కావాలి అని ఉంది గదా! అదే ప్రాంప్ట్ ఇచ్చాను. కానీ మనం ఇమేజ్ తీసుకోలా. జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాం. కాబట్టి మనకి ఎద్దు మారిపోవచ్చు. అక్కడున్న మనిషి మారిపోవచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ గూడా కొంచెం చేంజెస్ రావచ్చు. ఎందుకంటే మనం ఎటువంటి రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వలేదు కాబట్టి. చూడండి మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాము. ఆ ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా మనకిక్కడ వీడియో వచ్చేసింది. నేను చెప్పినట్టుగా క్యారెక్టర్స్ చేంజ్ అయిపోయినాయి. మీకు ఒకేళ ఇక్కడ తెలుగు డైలాగ్స్ కావాలనుకోండి మనం చాట్‌జీపీటీలోనే ఇక్కడ ప్రాంప్ట్ ఉంది గదా! ఈ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి కింద లైన్‌లో యాడ్ తెలుగు డైలాగ్స్ దిస్ ప్రాంప్ట్ అనిచ్చి సబ్మిట్ అన్నామనుకోండి. ఇదే ప్రాంప్ట్‌కి మనకి లాస్ట్‌లో తెలుగు డైలాగ్స్ గూడా యాడ్ అవుతాయి. ఇక్కడ ఎలా వచ్చింది? గ్రామస్తులు భయంతో మరియు ఆశ్చర్యంతో మాట్లాడుకుంటున్నారు. అయ్యో! ఇది ఎంత పెద్ద ఎద్దురా! ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదురా! ఇయన్నీ డైలాగ్స్ మనకి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పీపుల్ మాట్లాడుతున్నట్టుగా. ఇందులో మీకు కావాల్సిన డైలాగ్స్ వరకు ఉంచుకొని మిగతాయి యూజ్ చేయక్కర్లా. ఎందుకంటే మనకి వీడియో లెంత్ వచ్చేటప్పటికి 8 సెకండ్సే కాబట్టి కొన్ని డైలాగ్సే మనం పెట్టాలి. ఒకసారి వీడియో ప్లే చేస్తున్నా. Did you see the size of that bull? And the woman is riding it like a horse. మనం ఇందాక ఇమేజ్‌ని ఎడిట్ చేసాం కదా! మన వీడియోను గూడా మనకి నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్‌టెండ్ వచ్చేటప్పటికి మీరు ఈ వీడియో లెంత్ ఇంకా పెరిగి సీన్ రన్ అవ్వాలనుకోండి. ఈ ఎక్స్‌టెండ్ ఆప్షన్ ద్వారా మనం రన్ చేయొచ్చు. ఈ ఎక్స్‌టెండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ద గోల్ ఆన్ ద బుల్ మస్ట్ ఫాల్ డౌన్ అని ఇచ్చా. అంటే ఈ బుల్ మీద ఉన్న అమ్మాయి కింద పడిపోవాలి అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం. ఆ వీడియో లెంత్ పెరిగి ఆ అమ్మాయి ఆ ఎద్దు మించి పడిపోయినట్టుగా వీడియో క్రియేట్ అవుద్ది. వీడియో క్రియేట్ అయిపోయింది. ప్లే చేస్తున్నా. Hold on tight. She's falling. Help her. Is she okay? Is she okay? చూసారు గదా! మనం ఇచ్చిన ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా మన వీడియో లెంత్ పెరిగి నెక్స్ట్ అసలు ఏమవ్వాలి అన్నది ఎక్స్‌టెండ్ ద్వారా సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇన్సర్ట్. మీరేవైనా ఒక కుక్కను గాని, ఒక గేదెని గాని, లేకపోతే ఒక మనుషుల్ని గాని ఎవరినైనా యాడ్ చేయాలి అంటే ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి సపోజ్ నాకు ఒక డాగ్ యాడ్ అవ్వాలనుకోండి. యాడ్ డాగ్స్ అనేస్తున్నా. నాకు కొన్ని కుక్కలు గూడా యాడ్ అవ్వాలి. ఇక్కడ సబ్మిట్ అన్నాను అంటే నాకు డాగ్స్ గూడా యాడ్ అయ్యి వీడియో క్రియేట్ అవుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే 2 కుక్కలు యాడ్ అయినాయి. Did you see the size of that bull? And the woman is riding it like a horse. నెక్స్ట్ అలాగే మీరేమైనా ఇందులో క్యారెక్టర్ రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చారు అంటే ఆ క్యారెక్టర్ రిమూవ్ అయిపోద్ది. సపోజ్ మీకు ఈ అమ్మాయి అక్కర్లేదనుకోండి. రిమూవ్ ద గోల్ ఆన్ బుల్ అని ఇచ్చి సబ్మిట్ అన్నారు అంటే మనకి వీడియో జనరేట్ అయిపోద్ది. నాకిక్కడ క్రెడిట్స్ అయిపోయినాయి. మీకు గూడా క్రెడిట్స్ అయిపోయినాయనుకోండి. ఏం లేదు సింపుల్‌గా ఈ మెయిల్ ఐడీలోంచి సైన్ ఔట్ అయ్యి ఇంకో జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యారు అంటే మళ్ళీ మీకు 50 క్రెడిట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. డన్ అన్నా ఒకవేళ మీకు ఈ వీడియో కావాలి అంటే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేశా. నెక్స్ట్ సైన్ ఔట్ అయిపోండి. నెక్స్ట్ అలాగే గూగుల్‌లోంచి కూడా సైన్ ఔట్ అవ్వండి. ఇంకో మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవుతున్నా. ఫ్లోలోకెళ్ళి క్రియేట్ విత్ ఫ్లో. ఇప్పుడు మీరు చూసారు అంటే మళ్ళీ ఈ వెబ్‌సైట్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఈ వీడియో మీద క్రియేట్ చేస్తున్నా. వీడియో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి రిమూవ్. ఇందులో ఎవరినైనా రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ చేసేయొచ్చు. ఇక్కడ పిగ్ ఉంది గదా! ఈ పిగ్ నాకు ఉండకూడదు. ఫస్ట్ పిగ్ రిమూవ్ చేయకుండా ప్లే చేస్తున్నా.
God, look at the horns on that beast. Is she really sitting on it? This is unbelievable. ఇప్పుడు ఈ వీడియోలో పిగ్గుని రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ రిమూవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ పిగ్ అండ్ డాగ్స్. నాకు ఎట్ ఏ టైం 2 రిమూవ్ అయిపోవాలి. ఇక్కడ వీడియో రన్ అవుతుంటే ఇంకా కొన్ని అడిషనల్ డాగ్స్ కూడా కనబడుతున్నాయి. అవి కూడా కనబడకుండా ఇక్కడ డాగ్స్ అని ఇచ్చేసా. ఈ రిమూవ్ ఆప్షన్‌కి ఏంటంటే మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడున్న పిగ్ అండ్ డాగ్ మీద ఈ రెండిటి మీద డ్రా చేశా. సబ్మిట్ అంటున్నా. మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ డాగ్, పిగ్ 2 ఉండాలి. ఈ 2 రిమూవ్ అయిపోయినాయి. ప్లే చేస్తున్నా. My God, look at the horns on that beast. Is she really sitting on it? This is unbelievable. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి కెమెరా. ఈ కెమెరా మీద క్లిక్ చేశారనుకోండి, ఇందులో మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేటప్పటికి కెమెరా మోషన్. ఇక్కడ మనకి చాలా మోషన్స్ ఉంటాయి. మీకు ఆర్బిట్ లెఫ్ట్ నుంచి కావాలా? రైట్ నుంచి కావాలా? అలాగే పైనుంచి చూస్తున్నట్టుగా కావాలా? మనకి జూమ్ ఇన్ అవుతున్నట్టు, జూమ్ అవుట్ అవుతున్నట్టు ఇలాగా మనకి చాలా ఉంటాయి. ఇందులో నేను ఆర్బిట్ అప్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కెమెరా పొజిషన్ కూడా నాకు పైనుంచి చూస్తున్నట్టుగా కావాలి. మీరు ఒకేలా లెఫ్ట్ పెట్టారనుకోండి, మీరు ఈ ఎద్దుని అలాగే ఈళ్ళు నడుస్తున్న వాళ్ళని మనకి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఎలా కనబడతారు? అలా కనబడుద్ది. ఇక్కడ మీకు రైట్‌లో కనబడుతుంది గదా! ఈ ఎద్దు గూడా ఇలాగ సైడ్‌కి తిరిగినట్టుగా కనబడుద్ది. నాకైతే పైనుంచి చూస్తున్నట్టుగా కావాలి. హై పెట్టుకున్నా. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం మనకి పొజిషన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం గదా! దానికి తగ్గట్టుగా వీడియో క్రియేట్ అయిపోద్ది. వీడియో క్రియేట్ అయిపోయింది. డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసేస్తున్నా. By God, look at the horns on that beast. Is she really sitting on it? This is unbelievable. మనకి టాప్ వ్యూలో వస్తుంది. మీకు వీడియో మంచి క్వాలిటీతో కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్ పర్చేస్ చేయాల్సొచ్చుద్ది. మీరు పర్చేస్ చేశారనుకోండి, ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్‌లో మన 4K వీడియో వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మన 1080 వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు 4K క్వాలిటీ కావాలి అంటే ఖచ్చితంగా ఈ అప్‌గ్రేడ్ మీద క్లిక్ చేశాము అంటే మనం పర్చేస్ చేయడానికెళ్ళుద్ది. ఇక్కడికొచ్చి పర్చేస్ చేయాలి. ఫ్రెండ్స్ మీకోసం నేను ఈ వీడియో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో వల్ల ఏమైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీకింకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్‌లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్‌వేర్‌లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్‌కి వెళ్లి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.